మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు VD91 న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. చెరుకు బాలయ్య గార్డెన్లో పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రి రాజేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఊర్లో ప్రజల సమస్యలపైన మేము పనిచేస్తామని, దీనికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని. దోసుకున్నా కేసీఆర్కే వచ్చింది, కొడుకు దోసుకున్నా కేసీఆర్కి వచ్చింది, అల్లుడు దోసుకున్నా అంటే వాళ్ళ కుటుంబం దోసుకురని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఈరోజు ఆయన ఫామ్ హౌస్లో పెట్టుకొని ఇవాళ ఆయన బయటకు వెళ్తలేడు. ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఏందయ్యా? మేము ప్రజలకు పరిపాలన కరెక్ట్ చేయకపోతే రాని దమ్ముంటే ఏ ఎలక్షన్లో నువ్వు తిరుగుతలేవేంది? అధికారం అయ్యేదాకానేమో మీడియా ముందుకు వచ్చినావు, మీటింగులు పెట్టినావు. ఇవాళ కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు, ఎందుకు అసెంబ్లీకి పోతలేడు అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి నువ్వు ఇంట్లో వండుకున్నావు, రేపు జరిగే ఎన్నికల్లో నువ్వు ప్రచారం చేయవా? రేపు కుంటుకుంటా మెంటుకుంటా రేపు వస్తాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలి కదా, అంటే నీకు ముఖ్యమంత్రే కావాలి తప్ప ప్రజల పరిపాలన అవసరం లేదు, ప్రజల అవసరం లేదు. కాబట్టి బిడ్డ నీకు చెప్తున్నా, నీవు కేవలం ఒక తెలంగాణ తెచ్చినని చెప్పుకుంటున్నావు, కానీ నీ తెలంగాణ కూడా ఒక సమాధానం చెప్తా. అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు, వాళ్ళకంటే ఎక్కువ నాను వాళ్ళకంటే వాళ్ళ తెలంగాణ కోసం చచ్చిపోయిన కాలి గోడి కూడా ఈ కేసీఆర్ సరిపోడని చెప్పుకోవడం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకోసారి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ మేము తెచ్చినామని చెప్తే సిగ్గు పోతుంది. ఇవాళ వాళ్ళు విద్యార్థులు బలిదానాలు చేస్తే అనేకమైన ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని పార్టీలు ఈ ప్రజలు తిరగబడితే సోనియా గాంధీ గారు ఇవాళ ఆంధ్రలో పార్టీ నష్టమైనా, తెలంగాణలో నష్టపోయినా మనకు ఈ రోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలు ఆదరించారు కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో కూడా తప్పకుండా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారు. ఈ యొక్క 5 ఏళ్లలో అదే ఏదైతే రేవంత్ అన్న గారు తెలంగాణ వచ్చినాక ఏ మూసి అయితే ప్రక్షాళన తీసుకుంటూ యుద్ధపథికంగా అది కాదా? ఇక్కడ ఇదంతా మూసి ప్రాంతం అంతా నేను ఒకసారి చెప్తా ఉన్నా. మనకు దోమలు, ఈగలు, వాటర్ పొల్యూట్, దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో మనకున్న భూమిలో కూడా రేటు రావడం లేదు. ఈరోజు ప్రభుత్వం యుద్ధపథికంగా దాన్ని తీసుకోవడం జరుగుతుంది, దాన్ని డెవలప్మెంట్ తీసుకున్నారు. అది డెవలప్ కాదా? ఒకసారి ఈరోజు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ కాలంలో పార్కులు కబ్జా అయినాయి, చెరువులు కబ్జా అయినాయి, అవి గులగొడుతుంటే మీకు ఏమవుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక మంచి చేయడంలో కొంతమంది పేదలు కూడా నష్టపోతున్న మాట వాస్తవం. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇండ్లు ఇస్తుంది, నలుగురు నష్టం జరుగుతుండొచ్చు, వాళ్ళకు మేలు చేస్తామంటున్నాం. మీరు దోసుకున్న సొమ్ముతో సోషల్ మీడియాను నడిపిస్తూ ఉన్నారు బిడ్డ. కేటీఆర్, కేసీఆర్ ఖబర్దార్, మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రేపు జరిగే GHMC ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, దాని తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మా రేవంత్ అన్న చెప్పిన విధంగానే మేము మరొకసారి అధికారంలోకి వస్తాం. మొన్న చెప్పిండు, మేము కౌంటింగ్ కాకముందుగా చెప్పిండు, ధైర్యంగా చెప్పిండు, మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పిండు. వచ్చి తీరినాం. ఏ ఉప ఎన్నికల్లో గెలుస్తామని చెప్పినాం, గెలిచినాం. మేము ఏనాడైనా అసలు నువ్వు తెలంగాణ సాధించిన 10 ఏళ్ళలో చెప్తున్నావు, పైసలతోని అన్ని కార్పొరేషన్లు గెలిచినావు, అన్ని సర్పంచ్లు గెలిచినావు. మరి ఎమ్మెల్యే నుంచి వచ్చినావు, నీకు ఒక సీట్ రాలే, ఎంపీ సీట్లలో 0 అయ్యింది, నీకు మున్సిపల్ రాలే. ఇలా పరిస్థితి ఏంది? కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల పట్ల రేవంత్ అన్న గారి పరిపాలన, ఈరోజు కాంగ్రెస్ పరిపాలన మంచి పరిపాలన అందిస్తూ ఉన్నది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మా క్యాడర్ కూడా ఎన్నికల కోసం కాకుండా ఇప్పుడే ప్రజల వద్దకు పోయి ఎన్నికలు ఉండే విధంగానే మీ సమస్యలు తీరుస్తామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కదిలిస్తూ ఉన్నాము. ఈరోజు 8వ డివిజన్లో తీసుకునే కార్యాచరణ ఏదైతే ఉందో దీంతో రాష్ట్రంలోనే ఆదర్శం కావాలని చెప్పి ఇది నేను యుద్ధపథికంగా ఈ ప్రణాళిక తీసుకున్నాను. తప్పకుండా మీరు వారం రోజులు, నెల రోజులైతే చూస్తారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ
ఏ విధంగా పనిచేస్తుంది మా కార్యకర్తలంతా నాకు చెప్తా ఉన్నారు, అన్నా మనం పనిచేద్దాం, ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం బతికించాల్సిన అవసరం ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మా కార్యకర్తలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. అక్కలు, మహిళలు, అన్నలు, తమ్ముళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, మాజీ సర్పంచులు వచ్చారు. వాళ్ళ సూచనలు, సలహాల మేరకు ఈ యొక్క కమిటీ ఉంటుంది. ఎవరి పొద్దుబలం ఇలా ఇదేది ఉండదు. పార్టీకి చేయని వారికి పదవులు ఇచ్చే ప్రసక్తి లేదు. టికెట్ విషయం అధిష్టానం చూసుకుంటుంది. నేను మాత్రం, నా కార్యకర్తలు మాత్రం టికెట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ముక్కుమూడిగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మేము ఇప్పటికే ఈ యొక్క సర్పంచ్ని ఇక్కడ ఓడిపోయి ఇక్కడనే మేము ఎమ్మెల్యేని ఓడిపోయి మేము నష్టపోయినాం. ఇలా మల్లారెడ్డి గారు కోట్ల రూపాయలు పెట్టి గెలిచిండు. ఎక్కడైనా ప్రజల పట్ల మాట్లాడుతుండ్రా? ఎక్కడైనా ఏమైనా మాట్లాడుతున్నా? అసెంబ్లీలో మా సర్పంచ్లకు పదవులు పోయినాయి, చైర్మన్లు పోయినాయి, బాగులేదని అంతా జోకర్ వేషాలు వేస్తుండు. జోకర్ గానికి ఎవరైనా సప్పట్లు కొడతాడు, జోకర్ గానికి ఎవరికైనా జైలు కొడతారు. కాదు, ఒక ఏడ చర్చ కూర్చుంటావరా? నీ 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణకు నువ్వు ఏం చేసినావు? నీ కేసీఆర్ ఏం చేసిండు? ఈ మల్లారెడ్డి ఏం చేసిండు? ఒకసారి నేను సవాల్ విసురుతా ఉన్నా. నీ కాలేజీలు, నీ ఆస్తులు సంపాదించుకోవడానికి సరిపోయింది. మరి ఇక్కడ నువ్వు దొంగ ఓట్లు చేయించుకొని నువ్వు అద్రగానంగా నువ్వు గెలవడంతోనే ఈరోజు తెలంగాణకు నష్టం జరిగింది. మా మేడ్చల్ కూడా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని ఇంకోసారి పూడ్చుకోవడానికి మేము సిద్ధంగా లేము. రేపు జరిగే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మా కార్యకర్తలతో సవాల్ విసురుతా ఉన్నాను. కాంగ్రెస్ డివిజన్లోని ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదైతే 8వ డివిజన్లో కమిటీ వేసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో కార్యకర్తలందరినీ కూడా ఈరోజు పిలవడంతో వాళ్ళంతా వచ్చి తమ తమ సమస్యలను నాకు వివరించడం జరిగింది. వారి విన్న తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల మంచి అవగాహన ఉంది. మేము ప్రజల్లోకి వెళ్ళి కొన్ని ఈ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ కావడం వల్ల ప్రజలకు కొంచెం పరిపాలన దూరం అయిందని భావిస్తున్నారని మా నాయకులు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ అధ్యక్షుడిగా ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడున్న కార్యకర్తల బాధలే కానీ అక్కడ ఉన్న ప్రజల, ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ పాలన, రేవంత్ అన్న గారి పాలన ప్రజాపాలన కాబట్టి ప్రజల వద్దకే పరిపాలన ఇచ్చినాడు. కాబట్టి మేము నాయకులం కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని తప్పకుండా అధిష్టానం నిర్వహించి 1 నెల రోజులలోనే యుద్ధపాతికంగా మా డివిజన్ 8వ డివిజన్ పోచారంలో యుద్ధపాతికంగా అన్ని ప్రజల సమస్యలను కూడా తీరుస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అనేకమైన హామీలు ఇచ్చి హామీలను తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి కేసీఆర్ గారిని ఓడించి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఆ దిశగానే రేవంత్ రెడ్డి అన్న గారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ అన్న గారు కూడా తప్పకుండా ప్రజల సమస్యల పట్ల ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని దిద్దడంలో ఒక దాదాపు 2.5-3 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇక 2 ఏళ్లలో గెలిచినప్పటి నుంచి ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల పట్ల పథకాలు ఇస్తూనే ఉన్నారు. రైతు బంధు పథకాన్ని కూడా ఎక్కడ ఆపకుండా, ఏదైతే గృహజ్యోతి పథకం కానీ, మహిళలకు బస్సుదే కానీ, అట్నే పోతే రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నిటిని కూడా మేము నెరవేరుస్తూ ఉన్నాం. ఈరోజు కొందరు చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు పింఛన్లు ఇస్తలేరని. ఆ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా మేము హామీ ఇచ్చినాం. తప్పకుండా ఆ హామీలను కూడా అతి త్వరలోనే వాటిని అన్నిటిని కూడా మేము నెరవేర్చి రేపు ఈ రోజుకు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మున్సిపల్ ఎన్నికల్లో తీసుకో, సర్పంచ్ ఎన్నికల్లో తీసుకో, అన్ని ఒక ఉప ఎన్నికల్లో జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా మేమే గెలవడం జరిగింది. రేపు జరిగే ఇవన్నీ ప్రజలకు మేము వాళ్లకు పరిపాలన అందించకుంటేనే ఈరోజు మాకు ఓట్లేసి గెలిపించిన అనే విషయాన్ని నేను ఈ మీడియా ద్వారా టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతూ ఉన్నాను. అయ్యా, మీరు కోట్ల రూపాయలతోని సోషల్ మీడియాను నడిపిస్తూ ఉన్నారు. ఒకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను, వేరే పార్టీ వాడు మీరు దొంగలు, మీరు దోసుకురు అని చెప్తారు. కానీ నీ కన్న కూతురు కవిత గారే నీ కొడుకు మా బావ హరీష్ రావు అని ఆమె మీడియా ప్రకంగా చెప్తుంది. ఈ తెలంగాణ సంపదను మేమే దోసుకున్నామని కవిత గారు చెప్పడము సిగ్గుచేటది. ఈ తెలంగాణ ప్రజలకు తలవంపులు తెచ్చిరని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్కు ఒక కొడుకు, ఒక బిడ్డే. మరి ఇవాళ కొడుకు దోసుకున్నాను, బిడ్డ అంటే
శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.